నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్లో విప్లవ కెరటం మారోజు వీరన్న ఎన్కౌంటర్లో నేల కొరిగి రేపటికి 26 ఏళ్లు. రేపు తన తండ్రి వర్ధంతి సందర్భంగా వీరన్న కూతురు మారోజు దిశ తన తండ్రి చివరి శ్వాస వదిలిన నర్సింగాపూర్ ప్రాంతంలో వీరన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తనకు 6 నెలల ప్రాయంలో తన తండ్రి ఎన్కౌంటర్ జరిగిందని, తనకు ఈ ప్రాంతానికి వచ్చి నాన్న చనిపోయిన ప్లేస్ ని చూడాలని చాలాసార్లు అనుకున్నా కానీ రావడానికి ధైర్యం సరిపోలేదని, రేపు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చివరి శ్వాస వదిలిన చోటులో ఆయనకు నివాళులర్పించడం కొరకు నేడు ఈ ప్రాంతానికి రావడం జరిగిందని తెలిపారు. జోహార్ మారోజు వీరన్నకు జోహార్. జోహార్ మారోజు వీరన్నకు జోహార్. అందరికీ జై భీమ్, జై మారోజు. నా పేరు దిశ మారోజు. నేను మారోజు వీరన్న గారి డాటర్ని. ఈరోజు నేను ఇక్కడ నర్సింగాపురం ఏదైతే మా నాన్నని ఇక్కడ ఫేక్ ఎన్కౌంటర్ అనేది చేయబడ్డారో ఆ మామిడి తోటికి రావడం జరిగింది. రేపటితో అయితే 26 సంవత్సరాలు కావస్తుంది. నాకు అప్పుడు 6.5 నెలలు. మా నాన్న రూపాన్ని మా ఊర్లో, మా నాన్న స్థూపంలో, ఆయన విగ్రహంలో, మా నాన్నమ్మ వాళ్ళలో అట్లా చూసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇక్కడికి ఈ ప్లేస్కి రావాలంటే చాలా ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది, ఆయన చివరిగా ఆయన ఎక్కడ ప్రాణం ఇచ్చారు, అదంతా తెలుసుకోవాలని అనిపించేది. కానీ నాకు అంత ధైర్యం అవ్వలేదు. ఏ రోజైతే నేను రాగలుగుతానో ఆ రోజు రావాలి అని అనుకున్నాను. ఇప్పుడు నాకు 26 ఏళ్ళు. ఐ వాంటెడ్ టు సీ వేర్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నేను ఎక్కడైతే మొత్తం కోల్పోయానో, నేనే కాకుండా బహుజన సమాజం ఎక్కడైతే కోల్పోయిందో అక్కడికి ఒక్కసారి ఇంకా వెళ్ళాలి అని నాకు అనిపించింది. ఈరోజు ఆయనే ఉంటే ఇండియా వుడ్ విట్నెస్ అ వెరీ డిఫరెంట్ క్లాస్ అండ్ కాస్ట్ స్ట్రగుల్స్. ఈరోజు మళ్ళీ బహుజనవాదం అనేది ముందుకు వస్తుంది. ఆయన త్యాగం ఏం వృధా అవ్వదు అని మనకి స్పష్టమవుతూనే ఉంది. నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను ఏదైనా మొదలు పెట్టాలంటే నాకు ప్రతిసారి ఇదే గుర్తొచ్చేది. నేను ఇంకా వెళ్ళలేదు, నేను ఇంకా ఏం చూడలేదు, ఏం తెలుసుకోలేదు అని. ఇక్కడ నుండే మేబీ నా ప్రయాణం మొదలవుతుందో ఏమో. అంటే మనం రాజకీయాలకి అతీతంగా చూస్తే, అంటే ఒక డాటర్గా, లేకపోతే ఒక అమరవీరుడి పిల్లలుగా, కూతురుగా, భార్యలుగా, భర్తలుగా, తల్లులుగా, ఎంత ఇదొక అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి నాలో. ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది మనకి తెలియదు. మన చేతుల్లో అప్పుడు ఏం లేదు, కాపాడుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ ఒక అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ లాగా ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే వీటిని ఎదుర్కోగలుగుతామో అప్పుడే మనం అన్నిటి నుంచి విముక్తి పొందుతాము. సో ఆ విముక్తి కోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చా. ఐ వాంట్ టు మేక్ పీస్ విత్ దిస్. అఫ్ కోర్స్ ఐ కాంట్ మేక్ పీస్ విత్ మై ఫాదర్స్ డెత్ ఆర్ ఎనీథింగ్ దట్. నాకు ఇక్కడికి రావాలనిపించింది, ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించాలనిపించింది. మే 16 ఎప్పుడు కొత్తగూడెం వెళ్తూ ఉంటాము, కానీ ఇక్కడ కదా ఇదంతా జరిగింది. ఇక్కడ కదా ప్రభుత్వం
ఇక్కడే కదా మా కళలని, మా బహుజనుల కళలని, మా ఆశయాలని అన్నిటికీ ఇక్కడే ఒక ముగింపులాగా వచ్చింది. ఎందుకంటే ఆయన చనిపోవడంతో ఆయన పార్టీ వాళ్ళు కానీ, ఆయన శ్రేయోభిలాషులు కానీ, ఆయనకంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ చెల్లా చెదురైపోయారు కుటుంబంతో సహా. అన్నిటినీ కోల్పోయాము. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ శక్తిని పెంచుకొని మేము సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత ఆయన కూతురిగా నా మీద ఉంది. నా వృత్తి ద్వారా నా వృత్తి ద్వారా నేను సేవలను అందించాలనుకుంటున్నా ఈ సమాజానికి. నా వంతు ఎంత వీలైతే అంతకంటే మించి నేను కృషి చేయాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చి అనుకున్నాను, ఇది ఏమైనా తీసుకెళ్దామా? ఏం తీసుకెళ్తాం? ఏం తీసుకెళ్ళాలి? ఇన్ని ఏళ్ళు పడిన బాధలు, జ్ఞాపకాలు అవే కదా తీసుకొచ్చేది. సో అయితే ఇదొక నాలో ఉన్న గ్రీఫ్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. అంటే రాజకీయ కూడా దీంట్లో ఏమీ లేదు. I just want to express my grief. I want to see where this has ended, and I want to make peace with this.